అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై టారిఫ్ ను 10% నుంచి 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. శనివారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ ఈ వివరాలను పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా ఎన్నో దేశాలు అమెరికాను మోసం చేస్తున్నాయి. వాటిపై ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేదు. నేను వచ్చిన తర్వాతే పరిస్థితి మారింది అని ఆయన పేర్కొన్నారు. టారిఫ్లపై శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసంబద్ధమైనది, అమెరికాకు వ్యతిరేకమైనది అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ తీర్పు తర్వాత ఎంతో ఆలోచించి కొత్త టారిఫ్లను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈసారి న్యాయపరమైన చిక్కులు రాకుండా సుంకాలు పెంచామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించిన అనంతరం 10% ప్రపంచవ్యాప్త టారిఫ్ ను 15% పెంచుతున్నాను. ఇది పూర్తిగా చట్టబద్దమైనది అని ట్రంప్ తన పోస్ట్ లో వివరించారు. రాబోయే నెలల్లో మరిన్ని సుంకాలను విధిస్తామని, ఇది తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎజెండాలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్ విధానాలకు సుప్రీంకోర్టు తీర్పు ఎదురుదెబ్బగా భావిస్తున్న తరుణంలో ఆయన ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాల ద్వారా తన విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యం, వస్తువుల ధరలు, ఇతర దేశాలతో అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారతీయుల లక్ష్యంగా ఒక భారీ అంతర్జాతీయ కుట్రకు తెరలేపింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు యజమానులుగా ఉన్న నైట్ క్లబ్స్, పబ్, బార్లలో దాడులు చేసేందుకు యువతులను నియమించుకుంటోంది. ఈ సంచలన విషయాన్ని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చిందెవరు? ఎక్కడో రైల్వే ట్రాఫిక్ సర్వీసులో పనిచేస్తున్న ఆయన్ను ఏపీకి డిప్యుటేషన్ పై తీసుకురావాలని సిఫార్సు చేసింది ఎవరు? వాసుదేవరెడ్డి రాష్ట్ర సర్వీస్ కు తీసుకొచ్చాక ఏరుకోరి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలని చెప్పిందెవరు? ఈ ప్రశ్నలకు వేళ్లన్నీ నాటి ముఖ్యమంత్రి జగన్ వైపే చూపిస్తున్నాయి. జగన్ రెడ్డి కోరిక మేరకే వాసుదేవరెడ్డిని రైల్వే సర్వీస్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై తీసుకొచ్చారని సిట్ విచారణలో తేలింది. ముఖ్యమంత్రి అభిష్టం మేరకే బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎండీగా, ఆ తర్వాత డిస్టిలరీస్ కమిషనర్ గా నియమించారని, ఇందుకు ఆయన ప్రిన్సిపల్ అడ్వైజరీ రాసిన లేఖలే ఆధారాలని సిట్ తేల్చింది. లిక్కర్ స్కామ్ లో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని శనివారం సిట్ అరెస్ట్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన పోస్టులో చేరిన తర్వాత వాసుదేవరెడ్డి జగన్ సన్నిహితులైన రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇతరులతో కలిసి మద్యం కుంభకోణం చేసేందుకు వ్యూహ రచన చేశారని, ఆ కుట్రకు సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించారని ఆయనపై తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన సందర్భంగా కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యమంత్రి అభిష్టం మేరకు రైల్వేలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యుటేషన్ పై తీసుకురావాలి అని ఆయన ఒకసారి ఆయన్ను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలని, మరోసారి ప్రిన్సిపల్ అడ్వైజర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్స్ పంపించారు. సత్యప్రసాద్ ఏత్రీను కూడా సీఎం అభిష్టం మేరకే బేవరేజెస్ కార్పొరేషన్ లో స్పెషల్ ఆఫీసర్ గా నియమించాలని ప్రిన్సిపల్ అడ్వైజర్ సిఎస్ కు నోట్ పంపించారు. ఈ విషయాన్ని సిట్ పేర్కొంది. తిరుమలలో నాడు నాసిరకం ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారని, ఇప్పుడేమో తాము చేసిన తప్పును వైసీపీ నేతలు వేరే వాళ్లపై నెట్టేసే నీచానికి పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. వెంకటేశ్వర స్వామిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని, పవిత్రతను దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటోను కౌన్సిల్లోకి తీసుకెళ్లారంటే వీళ్ళని ఏమనాలి? చెప్పులేసుకుని ఫోటోలు తీసుకుని వచ్చి వాటిని విసిరి పారేశారు. తమ రాజకీయ పార్టీ ఉందన్న అహంకారమే దీనంతటికి కారణం అని మండిపడ్డారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మేము అధికారం చేపట్టగానే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి కొత్త ఈవోను నియమించాం. నెయ్యిలో కల్తీ ఉందని అప్పుడే తేలింది. ఆ శాంపిల్ ను ఎన్డీడీబీకి పంపిస్తే అందులో జంతు కొవ్వు ఉందని నివేదిక వచ్చింది. అదే విషయం నేను చెప్పాను. వైసీపీ వాళ్ళు లేనిపోని సృష్టించి సుప్రీంకు వెళ్తే సిట్ ను ఏర్పాటు చేసింది.
సిట్ నివేదికలో లడ్డూ తయారీలో వినియోగించింది నెయ్యే కాదని చెప్పింది. దీనిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సూచించింది అని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, రాజకీయ ప్రక్షాళనకు ప్రజలు కలిసి రావాలి. శివుడి తలపై పాము ఉంటే అది ఎక్కడ కాటు వేస్తోందోనని అంతా భయపడతారు. నేను శివుడి తలపై పాము ఉంటే ఆయనకు నమస్కారం పెట్టి పామును బయటకు తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తాను. ప్రజలు కూడా తమకెందుకని కూర్చోకుండా ముందుకొచ్చి వైసీపీ లాంటి చెడు పార్టీలను నిరాకరిస్తే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. ఆయన కుమార్తె విజ్ఞప్తి మేరకు పోస్ట్ మార్టం చేస్తే అది హత్య అని తేలింది. దీంతో వాళ్ళు నాటకాలు మార్చి మరుసటి రోజు ఉదయం వాళ్ళ పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. నేను రాజకీయం చేస్తాను, రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తా, సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను, తప్పించి నేరాలు చేయను. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలోకి హెరిటేజ్ ను తీసుకొచ్చి నాపై తప్పు వేయాలని చూస్తున్నారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయం చేయాల్సి రావడం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై భయం భక్తి లేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి చిత్రపటానికి చెప్పులు వేసుకుని ప్రదర్శించడం ఏమిటని మంత్రులు కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ విషయంలో తన తప్పును జగన్ అంగీకరించారని మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేశారు. ఇక కర్నూలులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని భరత్ చెప్పారు. వైసీపీ నేతలకు బుద్ధి రావాలని మొక్కుకున్నట్లు వెంకటేశ్వరుని మొక్కుకున్నట్లు మంత్రి భరత్ తెలిపారు. వైసీపీ నేతలు అనుసరించిన తీరుపై విజయనగరం జిల్లా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, హైందవ ధర్మంపై వైసీపీకి ఎన్నడూ గౌరవం లేదని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికే వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు తిరుమల వెంకటేశ్వరుని చిత్రపటాలను శాసన మండలిలో ప్రదర్శించడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల్లో పాప ప్రక్షాళన సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివలకు చెందిన ఆస్తులు ఈ వేలం వేసేందుకు బెంగళూరుకు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బహిరంగ నోటీసు జారీ చేసింది. మార్చి 24 నిర్వహించే ఈ వేలంలో పాల్గొనే బిడ్డర్లు 23న ఈ బీట్ ఫారం దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. బుట్టా దంపతులు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ దానిని రాబట్టుకునే చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే 2-3 సార్లు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె ఆస్తులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. బుట్టా రేణుక దంపతులు 2018లో రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ సర్వే నెంబర్ 1009 ఫేజ్ 6 వద్ద గల 3883.28 చదరపు గజాల విస్తీర్ణంలో మెరిడియన్ స్కూల్ ఆస్తిని ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వద్ద ఉమ్మడిగా తనఖా పెట్టి దాదాపు 340 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్ష పదవి అధికారం కాదని అదొక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఒక పదవి రాగానే గాంధీ భవన్ చుట్టూ నాయకుల చుట్టూ తిరిగితే మరిన్ని పదవులు వస్తాయని చాలా మంది భావిస్తున్నారని ప్రస్తావించారు. నాయకుల ఇళ్ల దగ్గర పడిగాపులు కాసేవారి కాకుండా జిల్లాలో పార్టీని బలోపేతం చేసే వారికే ప్రాధాన్యం ఇస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి దగ్గర ప్రత్యేక లిస్టులు ఉండవని, కేవలం మెరిట్ లిస్టు మాత్రమే ప్రామాణికమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కష్టపడే వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న 2 తెలుగు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మాట్లాడారు. పైరవీలకు దూరంగా ఉన్నప్పుడే నాయకులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అనుబంధ విభాగాల కష్టపడిన వారికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టామన్నారు. కాంగ్రెస్ లో మెరిట్ కోట తప్ప ఏ కోట ఉండదని అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని నేతలను హెచ్చరించారు. డీసీసీ నుంచి పీసీసీ అధ్యక్షులు కావచ్చని, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కావచ్చని గుర్తు చేశారు. తను ఏనాడు పదవుల కోసం పైరవీల జోలికి పోలేదని చెప్పారు. 16 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగానని, కేవలం తన పనిని పార్టీ గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ బలోపేతం కావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఢిల్లీ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సహా మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లలో బీజేపీ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ యువమోర్చా కార్యకర్తలు కాంగ్రెస్ రాహుల్ దేశద్రోహి అంటూ నినాదాలు చేశారు. దేశద్రోహి రాహుల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలనే పోస్టర్లతో నిరసన తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ నిరసనలు మిన్నంటాయి. భీవండికి వచ్చిన రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైకి బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించారు. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ పై రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కోర్టులో హాజరయ్యేందుకు రాహుల్ భీవండి కోర్టుకు వచ్చారు. అటు గుజరాత్ లో బీజేపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తించారు. సూరత్ లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు బీజేపీ కార్యకర్తలు. జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద పీకేసీ కాల్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యాలయం పరిసరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను కూడా తొలగించి కాల్ చేశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును బీజేపీఎం కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటోలను విసిరారు. ఆఫీస్ గేట్ ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక హైదరాబాద్ లో గాంధీ భవన్ ను ముట్టడించేందుకు బయలుదేరిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు నిర్వహించారు. కార్యకర్తలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంపై ఉద్యమించాలి తప్ప ముట్టడితో సాధించేది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ కార్యాలయాలపై బీజేపీ శ్రేణుల దాడిని ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయం మారింది. కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరు పార్టీల నాయకులు తీవ్ర ఆరోపణలు, ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రభుత్వ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ భూములను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆక్రమించారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలపై చర్చకు సిద్దమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాలు విసిరారు. కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, సాక్ష్యాధారాలతో చర్చకు రావాలన్నారు. ఇరు పార్టీల నేతల సభలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఎవరూ కూడా శిశు మందిర్ దగ్గరకు రావద్దని తెలిపారు. ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణ అని, తానే నిరూపించుకుంటానని తెలిపారు. తనపై నిందలు వేస్తే ఎలా ఉంటుందో చూశారని, ఇది ట్రైలర్ మాత్రమేనే, అసలు సినిమా ముందుందంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయన అవినీతి నిరూపిస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి ఇంటి వద్దకు వేదికగా నిర్ణయించిన శిశు మందిర్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జౌళి శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సభా సమయం తర్వాత స్టాల్స్ ను ప్రజాప్రతినిధులు చేనేత స్టాల్స్ ను సందర్శించి నేతన్న పనితనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. ఉత్పత్తులను కుటుంబ సభ్యుల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆప్కో కూడా డిస్కౌంట్ ను 20 నుంచి 40% పెంచడంతో భారీగా కొనుగోలు జరుగుతున్నాయి. స్టాల్స్ వద్దే చేనేత మగ్గాన్ని సైతం ప్రదర్శనకు ఉంచి చేనేత వస్త్రాల తయారీ ఎంత కళాత్మకమో, కష్టమో కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. తమ ప్రాంతం పాయకరావుపేటకు చెందిన చేనేత దుస్తులను కూడా ప్రదర్శనకు ఉంచడం పట్ల హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నకు అండగా నిలవాలని ఉభయ సభల సభ్యులకు, అసెంబ్లీకి వచ్చే సందర్శకులకు హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయ కేంద్రం ద్వారా 2 రోజుల్లోనే భారీ కొనుగోలు జరిగాయి. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ నెల 27న జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానుందన తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం సమీపంలో బజ్జీల దుకాణం వద్దకు వెళ్లి స్వయంగా హోంమంత్రి బజ్జీలు వేసి తిని రుచి చూశారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో హోంమంత్రి అనిత మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు సీఎం చంద్రబాబు చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తాయని
ఇస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేలా ఈగల్ టీం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. గతంలో గంజాయిని వ్యాపారంగా మార్చుకొని కొంతమంది వైసీపీ నేతలు కోట్లు కూడేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు యథేచ్ఛగా రవాణా చేయడంతో అనేక విద్యా సంస్థల వద్ద నిత్యం దొరికే వస్తువులుగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయికి చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి మాదక ద్రవ్యాల కట్టడికి ఈగల్ను ఏర్పాటు చేసి రవికృష్ణను ఈగల్ ఐజీగా నియమించారు. గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఈగల్ పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగంలోకి దిగిన ఈగల్ టీం ఆయా మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేసి మత్తు పదార్థాల రవాణాకు చెక్ పెట్టారు. గంజాయి సరఫరా చేస్తే 1972కి కాల్ చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ, విశాఖ జిల్లాలో మంచి ఫలితాలను సాధించారు. హైదరాబాద్ నగర శివార్లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కొండాపూర్లో కబ్జాకు గురైన సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీనివల్ల బహిరంగ మార్కెట్లో దాదాపు 1400 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు ఆక్రమణలను తొలగించి శనివారం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నెంబర్ 78 నుంచి 93 పరిధిలో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 1993లో గ్రామ పంచాయతీ లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ లో ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు, పాఠశాలకు 1 ఎకరా, పార్కులకు ఎకరాకు పైగా, కమ్యూనిటీ హాల్ కోసం 2181 గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే కాలక్రమేణా ఈ విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. పాఠశాల స్థలంలో అపార్ట్మెంట్, కమ్యూనిటీ హాల్ స్థలంలో ప్రైవేట్ దుకాణాలు, షెడ్లు వెలిశాయి. ఈ ఆక్రమణ వెనుక బడాబాబులు ఉన్నారని, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను కాపాడాలని రాజరాజేశ్వరి నగర్ కాలనీ సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. లేఅవుట్లలోని ప్లాట్స్ ఎల్ఆర్ఎస్ అయినప్పుడు పార్కులు, ప్రజా అవసరాల స్థలాలు ఎలా ఆక్రమణదారులు అనంతపురం చిక్కేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో వర్కర్ తన కుమార్తె లహరికి వాతలు పెట్టిందని బాలిక తల్లి వనజ ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. గత కొద్ది రోజుల క్రితం గ్రామంలో తమ ఇళ్ల వద్ద మురుగు కాలువ వేస్తున్నారని, దీనిపై అంగన్వాడీ వర్కర్ కుటుంబ సభ్యులకు, వనజ కుటుంబ సభ్యులకు వాదోపవాదాలు జరిగినట్టు తెలిపింది. ఈ సమయంలో వనజ కుమార్తె తన అంగన్వాడీ కేంద్రానికి రాకూడదని, ఎలా వస్తుందో చూస్తానని హెచ్చరించినట్లు తెలిపింది. 3 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన తన కుమార్తె లహరికి చేతిపైన కాలు తొడభాగంలో అంగన్వాడీ వర్కర్ వాతలు పెట్టినట్లు ఆరోపించింది. దీనిపై అంగన్వాడీ వర్కర్ ను నిలదీస్తే కుటుంబ సభ్యులతో తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాలిక తల్లి వనజ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తుది జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం కేరళలో మొత్తం 2.69 కోట్లు ఓటర్లు ఉండగా తర్వాత 9 లక్షల ఓట్లను తొలగించారు. కేరళలో గత ఏడాది నవంబర్ 4 నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు నిర్వహించారు. తాజా జాబితా ప్రకారం కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,69,53,644. ఇందులో పురుష ఓటర్లు 1,31,26,4, స్త్రీ ఓటర్లు 1,38,27,319 మంది కాగా 227 మంది ఇతర జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్లలోపు ఓటర్లు 4,24,518 మంది ఉన్నారు. ఈ జాబితాకు ముందు డిసెంబర్ 23, 2025న డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశారు. అప్పుడు ఓటర్ల జాబితా 2,54,42,352గా తేలింది. ఆ తర్వాత రివిజన్ సమయంలో కూడా 53,229 ఓట్లను తొలగించారు. ఆ తర్వాత రివిజన్ సందర్భంగా 13,51,151 ఓటర్ల ఫామ్ 6 అప్లికేషన్స్, 1,59,111 ఫామ్ 6E అప్లికేషన్స్ ఆమోదించారు. ఆ తర్వాత 3,93,033 ఓటర్ల ఫామ్ 8 అప్లికేషన్స్ ఆమోదించారు. దీని తర్వాత తుది జాబితా సిద్ధమైంది. జోరు మీదున్న టీమిండియా కీలక సమరానికి సిద్ధం కాబోతుంది. T20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్లు అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేన ఇప్పుడు సెమీస్ బెర్త్ పై కన్నేసింది. ఇందులో భాగంగా సూపర్ 8 గ్రూప్ 1లో నేడు తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అయితే తొలి రౌండ్ లో భారత్ టేబుల్ టాపర్ గా నిలిచిన ఆ స్థాయి ప్రదర్శన మాత్రం కనబరచలేకపోయింది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు సోఫీ షైన్ ను వివాహమాడారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య శనివారం ఓ పెళ్లి వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది. భారత స్పిన్నర్ ధావన్ స్నేహితుడు యశ్వేంద్ర చాహల్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం
ఏ జట్టుకైనా సవాలే. ప్రపంచంలోనే మేటి జట్టైన ఆసీస్ను భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. ఆడిలైడ్ లో 17 పరుగులతో గెలిచి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్ లో స్మృతి మంధన, జెమీమాల విధ్వంసంతో ఆసీస్ కు సవాల్ విసిరిన టీమిండియాకు ఆతిథ్య జట్టు బదులివ్వలేకపోయింది. ఆష్లే గార్డ్నర్ 57 అర్ధశతకంతో రాణించిన శ్రేయాంక పాటిల్ వికెట్ల వేటతో దెబ్బతీసింది. ఫలితంగా భారీ ఛేదనలో 159కే పరిమితమైన కంగారు టీం సిరీస్ కోల్పోయింది.